నమస్కారం. నా పేరు డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా కోవిడ్ తర్వాత చాలామంది పేషెంట్స్లో తుంటి నొప్పి పెరగడానికి గల కారణాన్ని మనం డిస్కస్ చేద్దాం. తుంటి నొప్పి రకరకాల రీజన్స్తో రావచ్చు, కానీ ఈ కోవిడ్ తర్వాత ఎందుకు ఎక్కువగా ఇంక్రీజ్ అయింది, దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలనేది మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో కోవిడ్ డిసీజ్ వల్ల ఎవరికైతే సివియారిటీ ఎక్కువగా ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి, స్టిరాయిడ్స్ ఎక్కువగా యూజ్ చేసిన వాళ్ళలో, లేదు కోవిడ్ వల్లనే తుంటి ఎముకకి, తుంటి జాయింట్కి రక్త ప్రసరణ సరిగా అందకపోవడం వల్ల, రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల, బ్లడ్ సప్లై తక్కువైపోవడం వల్ల ఈ బాల్ అనేది షేప్ అవుట్ అవ్వడం అవుతుందన్నమాట. అది నెక్రోసిస్ అవుతుంది. ఆ బాల్ నెక్రోజ్ అవ్వడం వల్ల మూమెంట్లో రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెరిగి నొప్పి రావడానికి అవకాశం ఉంది. దీన్నే ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. కోవిడ్ కన్నా ముందు ఏవాస్కులర్ నెక్రోసిస్ని ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళం, చాలా తక్కువ మందిలో వినేవాళ్ళం. అది కొద్ది కండిషన్స్లోనే, ఎవరికైతే ఇంజురీ అయిందో, ఎప్పుడైనా తుంటి జాయింట్ డిస్ప్లేస్ అయ్యి బయటికి వచ్చింది, మళ్ళీ దాన్ని లోపల పెట్టాల్సి వచ్చింది, అట్లాంటి వాళ్ళలో, తుంటి జాయింట్ చుట్టూ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళలో అప్పుడప్పుడు మనం చూసేవాళ్ళం. ఆర్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది కొంతమందికి ఎలా అంటే, ఏదైనా సికిల్ సెల్ అనీమియా అనే డిసీజ్ ఒకటి ఉంది, బ్లడ్ డిసీజ్ ఉంది, వాళ్ళలో ఎక్సెసివ్ ఆల్కహాలిక్స్, ఎక్సెసివ్ స్మోకర్స్, ఏదో ఒక డిసీజ్ వల్ల ఎక్కువగా స్టిరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలోనే మనం ఎక్కువగా చూసేవాళ్ళం ఏవాస్కులర్ నెక్రోసిస్. ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల ఈ బాల్ అనేది మెల్లిమెల్లిగా షేప్ అవుట్ అవుతుంది అన్నమాట. దానికి మనం ఫస్ట్ ప్రైమరీగా నొప్పి, హిప్ జాయింట్లో నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ నొప్పి అనేది మెల్లిగా మోకాలికి రేడియేట్ అవుతుంది. చాలామంది హిప్ జాయింట్ పెయిన్ని మిస్ అయ్యి, ఏదైతే మోకాలికి రేడియేట్ అవుతుందో పెయిన్, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మోకాలికి ఎక్స్రేలు, ఎంఆర్ఐలు కూడా చాలామంది చూసుంటాను నేను. కానీ ప్రధానమైన కారణం తుంటిలో ఉంటుందన్నమాట. పేషెంట్ని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి తుంటి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తే 100% మనకి డయాగ్నోసిస్ అనేది తెలుస్తుంది. దీనిలో 4 స్టేజ్లు ఉంటాయి ఏవాస్కులర్ నెక్రోసిస్లో. 1 to 4 స్టేజెస్. ఈ స్టేజెస్లో ఇనిషియల్గా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు పేషెంట్స్ ఎక్స్రేలో మనకి ఫైండింగ్స్ అనేవి తెలియదు. ఎక్స్రేలో ఎప్పుడు తెలుస్తుందంటే, బాల్ ఎప్పుడైతే షేప్ మారుతుందో అప్పుడే ఎక్స్రేలో మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇనిషియల్గా మూమెంట్ రెస్ట్రిక్షన్స్ ఉన్న ఎక్స్రే బాగానే ఉన్నా కానీ ఎంఆర్ఐ చేస్తే కనుక స్టేజెస్ మనకు తెలుస్తుంది. స్టేజ్ 1 2 ఏంటి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ తుంటి జాయింట్, ఆ బాల్ లోపల రక్త ప్రసరణని మనం మెయింటైన్ చేయడానికి, ఆ రక్త ప్రసరణ ఇంక్రీజ్ చేయడానికి ఒక సర్జరీ, కోర్ డీకంప్రెషన్ అనే ఆపరేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆపరేషన్ చేసి తుంటి జాయింట్లో ఏం చేస్తాము అంటే కనుక, ఈ బాల్ మధ్యలో ఒక చిన్న హోల్ చేస్తాం. హోల్ చేసినప్పుడు ప్రెషర్ తగ్గి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో పిఆర్పి కానీ స్టెమ్ సెల్స్ కానీ అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. దానివల్ల ఇంకా ఎక్కువగా డిసీజ్ ఎక్కువగా అడ్వాన్స్ అవ్వకుండా, ఆ బాల్ ఎక్కువ రోజులు డ్యామేజ్ అవ్వకుండా రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కోర్ డీకంప్రెషన్ ఆపరేషన్ అంటాం. ఇది స్టేజ్ 1 2లో చేసుకోవచ్చు. ఇంకా స్టేజ్ 3 స్టేజ్ 4 ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే, అది బాల్ కంప్లీట్గా షేప్ అవుట్ అయిపోయి కొంచెం మూమెంట్ చేసినా సివియర్గా పెయిన్ ఉండడము, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండడం, ఆ స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళకైతే ఇంకా స్టేజ్ 4 అంటే కనుక, ఈ స్టేజ్ కంప్లీట్గా ఈ బాల్ అంతా షేప్ అవుట్ అయిపోయి కార్టిలేజ్ అంతా డ్యామేజ్ అయిపోయినప్పుడు మనం ఈ తుంటి రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 19 సంవత్సరాల నుండి ఏ వయసు వారికైనా కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హిప్ రీప్లేస్మెంటే బెస్ట్ ఆప్షన్. నడవలేకుండా ఉన్నప్పుడు అదే బెస్ట్ ఆప్షన్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇనిషియల్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం అంటే, చాలామంది మిస్ అవుతుంటారు. తుంటి లోపల నొప్పి ఉందా, లేకపోతే మోకాలికి నొప్పి వస్తుందా అని తెలియకుండా మిస్ అవుతుంటారు. కోవిడ్ తర్వాత అయితే ఇది చాలా ఎక్కువగా పెరిగింది. ఎవరికైతే చిన్న నొప్పిగా తుంటిలో స్టార్ట్ అయింది, మోకాలికి రేడియేట్ అవుతుంది నొప్పి అన్నప్పుడు, ఫస్ట్ ఇనిషియల్గా వచ్చి ఎవాల్యుయేట్ చేసుకోవడం బెటర్. డిసీజ్ అడ్వాన్స్ అయ్యే వరకు చూస్తే ఏంటంటే, మనకు హిప్ రీప్లేస్మెంట్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. స్టేజ్ 1 2లో ఈ కోర్ డీకంప్రెషన్ ఆప్షన్, ఎందుకంటే హిప్ రీప్లేస్మెంట్ అవాయిడ్ చేసే స్టేజ్, అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయలేం కానీ ప్రొలాంగ్, అంటే మనం హిప్ రీప్లేస్మెంట్ అవ్వకుండా డిలే చేయడం, అది కోర్ డీకంప్రెషన్ వల్ల ఉండే అడ్వాంటేజ్ అనమాట.
సో ఇనిషియల్గా ఎవాల్యుయేట్ చేసుకుని దాన్ని తొందరగా రూల్ అవుట్ చేసుకుంటే కనుక ప్రాపర్గా ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.